హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు మన ఛానల్లో ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నామండి. తిరుమలలో ఆఫ్లైన్ రూమ్ బుకింగ్స్ ఎలా చేసుకోవాలనేసి మీకు నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్పడం జరుగుతుంది. నేను రూమ్ బుకింగ్కి అయితే టోకెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేసి నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా మీరు స్కిప్ చేయకుండా మన వీడియోని చూశారంటే మీకే తెలుస్తుంది. కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను చెప్తానండి. 50 రూపీస్ నుంచి 1000 రూపీస్ దాకా ఆఫ్లైన్ రూమ్ బుకింగ్ అండి. ఇది ఆన్లైన్ అయితే కాదు, ఆఫ్లైన్లో చేసుకునే ప్రాసెస్ అయితే చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదండి రూమ్స్ ఆఫ్లైన్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తానేసి. సో మార్నింగ్ 7:30 అండి. 7:30కి అయితే మనము ఈ వీడియో తీస్తున్నాను. మార్నింగ్ 4కి అయితే వెళ్ళాను క్యూ లైన్లోకి. సో క్లారిటీ ఉండదనేసి నేను అప్పుడు ఎక్కువ వీడియో అనేది తీయలేదండి. బాలాజీ బస్ స్టాండ్ నుంచి ఎలా వెళ్ళాలని చూపిస్తా. సిఆర్ఓ ఆఫీస్కి చాలామంది తెలీదు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది అనేసి చాలామంది ఎతుకుతూ ఉంటారు. దానికోసం సింపుల్ అండి, చాలా ఈజీగా సిఆర్ఓ ఆఫీస్ అనేది మనము తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో చూపిస్తా, స్కిప్ చేయకండి. కిందకి వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయి తిరుపతికి. మీరు ఇలానే చూసుకుంటే షాప్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంటాయి కదండి లైన్కు. ఇలానే వెళ్ళండి, మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు, నేను చూపిస్తా. ఇలానే కొద్దిగా ముందరికి వెళ్ళండి. ఇలానే కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత ఈ ఆర్చ్ అనేది కనిపిస్తుంది కదండి. ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ ఉందండి, దీన్ని తీయడం అనేది లేదండి, చాలా రోజుల నుంచి ఇలానే ఉంది. ఇలానే కొంచెం ముందుకు వెళ్ళామంటే ఆర్చ్ దాటిన వెంటనే ఇలా హరా ఫుడ్స్ కోర్ట్ అనేసి ఉంది. ఇలానే వెళ్తూ ఉండండి, ఏం టెన్షన్ అయితే తీసుకోవద్దండి. మీరు వెళ్ళే టైంలో రైట్ సైడ్ అయితే వస్తుందండి ఇది సిఆర్ఓ ఆఫీస్ అనేసి. అక్కడ మనం రూమ్ బుకింగ్ చేసుకోవడానికి మనకి అప్లికేషన్ నెంబర్ అనేది టోకెన్ అనేది ఇస్తారండి. మీరు రైట్ సైడే వెళ్ళండి, రైట్ సైడే వస్తుంది సిఆర్ఓ ఆఫీసు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు యూనియన్ బ్యాంక్ ఏటీఎం అనేసి ఉంది. అటు చూసుకోవచ్చు వే టు సిఆర్ఓ ఆఫీస్ అనేసి ఉందండి బోర్డు. ఇలానే వెళ్ళండి. మీరు చూసుకోవచ్చండి సిఆర్ఓ ఆఫీస్ అయితే ఇదేనండి, రైట్ సైడే వస్తుందండి. సో బుకింగ్ అనేది ఇక్కడ కాదండి, మీకు చూపిస్తాను. ఇంకా డౌన్కి వెళ్ళి క్యూ లైన్ అనేసి ప్రాసెస్ ఉందండి, అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సిఆర్ఓ ఆఫీస్ ఇదేనండి, కానీ బుకింగ్కి ముందుకు వెళ్ళాలి. ఇంకా క్యూ లైన్కి అనేది ఇలానే స్ట్రైట్గా వెళ్ళండి, లోపలికి అయితే వెళ్ళకండి, స్ట్రైట్గా వెళ్ళండి. ఇలానే స్ట్రైట్గా వెళ్ళండి. మీకు రైల్వే రిజర్వేషన్ టికెట్ ఎందుకు చూపించానంటే అది కూడా మీకు యూజ్ఫుల్గా ఉంటుందనేసి చూపించానండి. అది వస్తూ దారిలో రైట్ సైడ్ కనిపిస్తుంది, ఎవరినైనా అడగాల్సిన పని లేదు. మీరు ఇలానే స్ట్రైట్గా వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్లో ఇక్కడ సుదర్శన్ సత్రం అని కనిపిస్తుందండి. సుదర్శన్ సత్రము పేరైతే ఎక్కడైతే మనము కిందకి దిగాల్సి వస్తుంది క్యూ లైన్కి అనేది. ఇది క్యూ లైన్ అండి. మేము నైట్ అయితే నేను 4కి అయితే వచ్చానండి, ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చాను. ఈ క్యూ లైన్లో మొత్తం ఫుల్గా ఉండింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డిస్ప్లేలో నెంబర్స్ అనేది వెళ్తుంది, టోకెన్ నెంబర్స్ అనేది చూసుకోవచ్చండి. మా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 0499 ఉంది, ఇక్కడ 0419 అయితే ఉంది. ఇంకా నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. ఇప్పుడు 7:30 అయితే ఉందండి టైమింగ్ అయితే. ఇంకా వెయిట్ చేయాల్సిందే అది రూమ్ అలర్ట్ అయ్యేదాకా. రూమ్ అలర్ట్ అయిందా లేదని చెప్పేసి
మనకి మెసేజ్ వస్తుందండి. అది కూడా మెసేజ్ వచ్చిన ప్రాసెస్ ఎలా చేయాలని చెప్తాను. ఇప్పుడు టైం 7:30 చెప్పినా కదండి. ఇప్పుడైతే క్యూ లైన్లో అయితే వెళ్తున్నారు, తక్కువ ఉంది. అందరికీ ఇప్పుడు ఈ టైంలో వచ్చిన వాళ్ళకి రూమ్స్ దొరుకుతుందంటే చెప్పలేమండి, వాళ్ళ అదృష్టం ఎలా ఉందనేసి. స్కాన్ చేసి తెలుసుకోవచ్చు మనం. ఈ 3:20 నిమిషాలకు వస్తారు. చూస్తారు కదండి, స్కాన్ చేసామంటే ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వస్తుంది, ఎక్కడ వచ్చింది రూమ్ ఏమైనాసి. ఫ్రెండ్స్, మొత్తానికి మెసేజ్ అయితే వస్తుంది. సపోజ్ మీకు మెసేజ్ రాలేదంటే ఇక్కడే వెయిట్ చేసి డిస్ప్లేలో మన నెంబర్ క్రాస్ అయిందో లేదో చూసుకోండి. క్రాస్ అయిన తర్వాత కూడా మీకు మెసేజ్ రాలేదంటే నేను చూపించాను కదా స్కానరు, అక్కడ వెళ్ళి స్కాన్ చేశారంటే మీకు ఎక్కడ నా రూమ్ అలర్ట్ అయింది అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ డిస్ప్లేలో వస్తుంది. సో దాన్ని చూపించి ఎవరికైనా ఫ్రీ బస్సులు తిరుగుతుంటాయి కదా, వాళ్ళని అడిగారంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఆ లొకేషన్కి. 100% మెసేజ్ వస్తుంది. రాకపోతే నేను చెప్తున్నా, ఈ డిస్ప్లేలో మీ సీరియల్ నెంబర్ క్రాస్ అయిన తర్వాత మీకు మెసేజ్ రాలేదంటే అక్కడ వెళ్ళి స్కాన్ చేయాలండి, అది చూపిస్తాను. ఓకేనా? నాకైతే మెసేజ్ రాలేదు, బోర్డులో అయితే నా సీరియల్ నెంబర్ అయితే క్రాస్ అయిపోయిందండి. సో స్కానింగ్కి అయితే నేను వెళ్తున్నాను. చూస్తాం, స్కానింగ్ చేస్తాం ఏమని వస్తుందో. ఎస్ఎన్సి కాటేజ్. ఫ్రెండ్స్, మొత్తానికి కీ స్టేషన్కి అయితే వచ్చేసాం. కీ కూడా రిసీవ్డ్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. 550 రూపీస్ పేమెంట్ అయితే చేసిన. ఓన్లీ ఫోన్పే, గూగుల్ పే, ఏటీఎం మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అమౌంట్ అయితే క్యాష్ అయితే తీసుకోరు. సో అమౌంట్ అకౌంట్లో మెయింటైన్ చేయండి. మినిమం 600 పెట్టుకొని 550 రూపీస్ పే చేయాలి. లేదంటే 50 లేదంటే 600 పే చేయాలి. కాబట్టి 600 కంపల్సరీ మెయింటైన్ చేయండి. మళ్ళీ రీఫండ్ అనేది వస్తుందండి, అది కూడా మేము చెప్తాము. ఫస్ట్ మన రూమ్ ఎలా ఉందో చూసేస్తాం. ఇప్పుడు ఫ్రెండ్స్, మీకు చెప్పాను మనకి రూము దొరికేసిందనేసి. బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అయితే దొరికిందండి. మనకి బాలాజీ బస్ స్టాండ్ నుంచి కొద్దిగా డౌన్కి వచ్చామంటే పార్కింగ్ ప్లేస్ ఉంది, 4 వీలర్స్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడైతే వచ్చింది ఎస్ఎన్సి కాటేజ్ అండి. మనకి ఈ బిల్డింగ్లో అయితే రావడం జరిగింది. మేము నన్ను వచ్చాము. ఈరోజు అయితే చూసుకోవచ్చు 1.5 డే అయిపోయింది మాకు. ఇప్పటికే 50 రూపీస్ అండి పడింది మాకు రూమ్ ప్రైస్ అయితే. ఎలా ఉందనేసి నేను ఇప్పుడు లోపల చూపిస్తాను. రూమ్లో మనకు దొరికిన బిల్డింగ్ అయితే ఇదండి, ఎస్ఎన్సి 346లో F అనే మంది రూము. చూసేస్తాం పైన ఎలా ఉంది, చూపిస్తా రూము. చాలా బెస్ట్ ప్రైస్ అండి, 50 రూపీస్ అంటే వర్తబుల్. ఇలా నాకు తెలిసినంత వరకు 50 రూపీస్కి ఇక్కడ కానీ ఇంత మంచి రూమ్ దొరకదు. సో ఎవరైనా కానీ రూమ్స్ కావాలంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినారంటే రూమ్స్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందండి. దొరకదని మాత్రం నేను చెప్పలేను, ఎందుకంటే 100% దొరుకుతుంది. ఇది వేరే వాళ్ళు ఎవరు ఉన్నట్టున్నారు, లాక్లో ఉంది. ఎఫ్లో అయితే మనకి ఇచ్చారు. ఫస్ట్ 2 బెడ్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. నీట్గా ఉంటుంది, మనం వచ్చేసరికి వాష్ చేసి నీట్గా పెట్టేసింటారు. ఇక్కడ గ్లీజర్ ఉంది. మేమంతా రిటర్న్ కోసం ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. 2 చైర్లు ఉన్నాయి, బట్టలు పెట్టుకోవడానికి మనకి ప్లేస్ అయితే ఇచ్చారు. డస్ట్బిన్, అలాగే డస్ట్బిన్, వాష్ చేసుకోవడం, హ్యాండ్ వాష్కి మిర్రరు, వాష్రూమ్ అయితే ఎక్సలెంట్ అండి. హాట్ వాటర్ కోసం గ్లీజర్ అయితే ప్రొవైడ్ చేసినారు. బాగా నీట్గా ఉండిందండి, చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేమైతే ఈ రూమ్లో 1.5 డే అయితే స్టే చేసాము. 1.5 డే అంటే నిన్న మార్నింగ్ వచ్చింది మాకు అలర్ట్ రూము. ఇప్పుడు మధ్యాహ్నం అంటే ఈరోజు ఒకరోజు నైట్ ఇక్కడ స్టే చేసాము. మధ్యాహ్నం 12 అయితే ఉందండి, 12:30. 1.5 డే స్టే చేసాము ఇక్కడే. సో రిటర్న్ అవుతున్నాం. ఎందుకంటే 1.5 డేకి అమౌంట్ వచ్చి 50 లేకుండా 100 రూపీస్ కట్ అవుతుందండి. ఆల్రెడీ నేను 50 పే చేసినాను. 500 అనేది అడ్వాన్స్ ఉంది.
ఆ అడ్వాన్స్లో 50 రూపీస్ కట్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్కి 24 అవర్స్ లోపు క్రెడిట్ అవుతుందండి. ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన అమౌంట్ ఎలా వస్తుంది ప్రాసెస్ అనేసి మనకి స్లిప్ ఇస్తారండి. ఆ స్లిప్ కీస్ మళ్ళీ మనం రిటర్న్ చేసామంటే మన అమౌంట్ అనేది రీఫండ్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.